బాత్రూమ్లు కడుగుతా ఉంటారు. ఆ బాత్రూమ్లు కడుగుతా ఆ బాత్రూమ్ లో దాక్కుని ఉన్నాడు. బాత్రూమ్ లో దాక్కుని ఉండి వాళ్ళు చెప్తా ఉండేది చెవులు ఇట్ట పెట్టుకొని బాత్రూమ్ లో నుండి వినేసి బయట పెట్టాడు. అంటే లెటర్లు కడిగే ఉద్యోగం ఉంది కదా అంబటి రాంబాబుకి, అక్కడ లెటర్లు కడుగుతా ఉండి విన్నాడు. ఇప్పుడు మీకు కూడా సమ్మని ఉంటారు సార్, ఆంధ్రజ్యోతిని తెస్తా ఉంటే మీకు కూడా సమ్మని ఉంటారు. మీరు చెప్పండి మీ స్టాండ్ ఏంటో మీరు చెప్పండి. మీకు పొద్దున్న ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు సాయంత్రం ఆయనకి ఇన్ఫర్మేషన్ వస్తే తప్పేంటి? మీరు ఎక్కడ అది అడుగుతానండి, మీరు ఇది కౌంటర్ వేస్తున్నారు. నేను ఎక్కడ పొద్దున్న వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? పొద్దున్న వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? ఒక నిమిషం సుజాత గారు, ఒక నిమిషం సుజాత గారు ఆగండి. మీకు ఉదయం వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? ఏది జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, ఆయన గదిలో ఉన్న ఫ్యాన్లు, ఎన్ని కిటికీలు ఉన్నాయి, ఇవన్నీ అమిత్ షా ఆరా తీశాడు అనేది కరెక్టేనా? అది చెప్పండి మీరు. వాసుదేవన్ గారు అవకాశం ఇచ్చినప్పుడు 2 క్వశ్చన్లు వేయండి, నేను సమాధానం చెప్పేదాకా డిస్టర్బెన్స్ చేయకుండా ఉండండి. ఆవిడ మాట్లాడారండి, నేను అడిగిన ప్రశ్న సమానం చెప్పండి. నేను అడిగిన ప్రశ్న సమానం చెప్పి మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి? వినండి సార్, మీరు ఒక క్వశ్చన్ వేస్తారు, మళ్ళీ 20 సార్లు అడుగుతారు. వాళ్ళిద్దరు మాత్రం గంట మాట్లాడిస్తారు. మీరు మాట్లాడండి, మీరు గంట కాదు 2 గంటలు మాట్లాడండి. మీరు ఈ విషయం చెప్పి మిగిలిన దాంట్లోకి వెళ్ళండి. సరే మీరు చెప్పండి. ఇప్పుడు అంటే ఆంధ్రజ్యోతిలోనే కాదు సార్ రాసింది, అన్నిట్లో రాశారు. అన్ని న్యూస్ ఛానల్ పెట్టి తెప్పించుకొని చూడండి. 99 కూడా వేశారు, మీరు చూసారో లేదో. బిగ్ టీవీలో వేశారు. స్క్రిప్ట్ ఒక చోట నుంచి వచ్చిందనమాట, అంతే కదా? అంటే దాని అర్థం స్క్రిప్ట్ ఒక చోట నుంచి వచ్చిందనమాట. అంటే ఇవన్నిట్లలో వేశారంటే అంతే, అన్నిటికీ కూడా ఆంధ్రజ్యోతి నుండి స్క్రిప్ట్ వచ్చిందా? ఒక చోట నుంచే అన్నా నేను, మీరు జస్ట్ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. ఒక చోట నుంచే వచ్చింది స్క్రిప్ట్. మీరు అనేది కాదు, నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇందాకరా ఆయన విశ్లేషకులు చెప్పారు, సుజాత చెప్పింది, వాళ్ళిద్దరూ ఆంధ్రజ్యోతి మీద చెప్పారు. అంటే ఆంధ్రజ్యోతి నుండి వీళ్ళందరికీ వచ్చిందా మ్యాటర్? అంటే మిగతా వాళ్ళకి ఎవరికి సొంతంగా విలేకరులు లేరు, సొంతంగా తెచ్చుకునే నాలెడ్జ్ లేదు, అంతా ఆంధ్రజ్యోతి నుండి తెప్పించుకుని వీళ్ళు వేసుకుంటారా? ఫెయిన్ న్యూస్లు అవి ఏమన్నా? సాక్షిలు ఏమి రాశారు? సాక్షిలో ఏమి రాశారు సార్? రోజు తెలవట్లేదు, సాక్షిలు ఏమి రాస్తారు? మాట్లాడించుకోండి. లేదు, నేను ఆవిడ మాట్లాడలేదు, మీరు మాట్లాడండి. నేను అడిగింది ఇవన్నీ కాదు, అంబటి రాంబాబుకి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి, అది నేను అడుగుతున్నా. అదే సార్ నేను చెప్పింది. అంబటి రాంబాబుకు తెల్లవారుతోలేసి పని బాట ఉండదు. ఏదంటే అది మాట్లాడతాడు, దాంట్లో ఏదో ఒకటి తగులుతుంది, ఒకటి తగలదు. అంటే గుడ్డోని చేతిలో రాయి చూసారా? గుడ్డోని చేతులు ఇసిరి రాయి వేస్తే 10 రాళ్ళు వేస్తే ఏదో ఒక రాయి పడతారు కదా, ఆ మాదిరి అంటే మర్చిపోతారని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబును పక్కన పెట్టేశారు, ఆయన మర్చిపోతారని చెప్పి ఆ మాదిరి మాట్లాడుకుంటున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, రామాంజనేయులు గారు చెప్తున్నారు, రామాంజనేయులు గారు చెప్తున్నారు, ఎప్పుడు మాట్లాడినా ఆయన మాటల్లోనే అర్థమైపోతుంది. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేది తప్ప ఇంకొకటి లేదు ఆయన ఆలోచన. తెలుగుదేశంకి కమ్మ వ్యతిరేకి. ఇప్పుడు యూ కెనాట్ గో ఫర్ సచ్ ఎ బ్లాటెంట్ స్టేట్మెంట్. అలా అనకూడదండి. ఒక అనలిస్ట్ ని పట్టుకొని ఒక కులానికి వ్యతిరేకంగా అంటే కృష్ణాంజనేయులు గారు ఏంటో నాకు 2 దశాబ్దాలుగా తెలుసు. మీరు వినిపించండి, కానీ అలా అనలిస్ట్ మీద మీరు అలాంటి తప్పుడు మాట మాట్లాడకూడదు. మీరు చెప్పండి, అభిప్రాయం చెప్పండి. మీరు ఆయన విమర్శించండి, కానీ ఆయన కమ్మ వ్యతిరేకి అని ముద్రేయకండి. అట్లా నిన్న లేక మొన్న మాట్లాడినప్పుడు కూడా సేమ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు మాట్లాడినా మళ్ళా ఇదే స్టేట్మెంట్. నేను చెప్తున్నా, ఎవరు ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా తెలుగుదేశం పార్టీ పుట్టుకే ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీల కోసం పుట్టిన పార్టీ. ఏ పార్టీలో లేనటువంటి స్వతంత్రం తెలుగుదేశం పార్టీలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు ఇస్తారు. మీరు చూడండి, ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాలకు సమాన స్థానం ఇస్తుంది. కమ్మోల కంటే తెలుగుదేశం పార్టీలో కమ్మోలకు ఏం చేయరు సార్, మీకు తెలుసో తెలీదో. తెలుగుదేశం పార్టీలో కమ్మ వారికి ఏమీ చేయరు. ఈరోజు రూలింగ్ అధికారంలోకి వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి సో కాల్డ్ అందరినీ అధికారులు చూడండి,
కమ్మ అధికారులకు ఎక్కడైనా సింహభాగం స్థానం ఇచ్చిన స్థానం ఉందా ఎక్కడైనా? లాస్ట్ ఐదు సంవత్సరాలలో వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు అందరూ రెడ్లే కదా. ఎస్ఐ కార్ నుండి డీజీపీ వరకు రెడ్డి. మనకు తిరుపతిలో అన్ని చూడండి, దేవస్థానం బోర్డు మెంబర్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ రెడ్డి, చైర్మన్ రెడ్డి, అందరూ రెడ్లే. వైసీపీలో తెలుగుదేశంలో ఏడా లేదు. తెలుగుదేశంలో చంద్రబాబు గారి దగ్గరికి సురేంద్ర నాయుడుగా నేను పనిచేశాను సార్, నేను సురేంద్ర నాయుడు సార్ అని పోతే సురేంద్ర నాయుడిని పక్కన పెడతాడు. మెరుపుల మహేష్ వస్తే మెరుపుల మహేష్ రాయల్ అన్నాడో లేకపోతే మెరుపుల మహేష్ ఎస్సీనో బీసీనో చూస్తే వాళ్ళని తీసుకుంటాడు. నాయుడు అనే మాట ఉంటే చంద్రబాబు నాయుడు పక్కన పెడతారు. ఇది ఎవడు అవునన్నా కాదన్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది తెలుగుదేశం పార్టీలో జరిగేది అదే. మా మహేష్ కూడా అడగండి. రైట్, మహేష్ దగ్గరికి వెళ్దాం. మహేష్ దగ్గరికి వెళ్దాం. పార్టీని మహేష్ దగ్గరికి వెళ్దాం. ఓకే నాయుడు గారు, కోల్పోయి ఆస్తుల్ని వదిలేసుకొని మా రక్తాన్ని దారపోసి పార్టీకి సురేంద్ర నాయుడు గారు, నాకు తెలుసు కదా మీ గురించి, మీరు పడ్డ బాధలు, మీరు ఎదుర్కొన్న కేసులు అవన్నీ నాకు తెలుసు. అధికారం వచ్చింది వెంటనే పదవిలా అయినా మీరు కమ్మాల మీదనే పడి ఏడ్చుకొట్టుకుంటా ఉంటారు. సురేంద్ర నాయుడు గారు, మీరు ఎన్నైనా మిగిలిన అన్ని విషయాలు ఏకీభవిస్తా గానీ మీరు కృష్ణాంజనేయులు గారిని వ్యక్తిగతంగా అంటే మాత్రం నేను ఒప్పుకోనండి. తప్పండి. ఆయన వెనుకబడిన సామాజిక వర్గం నుంచి వచ్చి ఆయన సమాజం పట్ల సరైన దృక్పథం ఉన్న వ్యక్తి. ఆయన్ని మీరు అట్లా డోంట్ లేబుల్ హిమ్ లైక్ దట్. తప్పు చేస్తున్నారు మీరు. ఆయన మీద ఒక ముద్ర వేయడం తప్పు. ఆయన్ను మీరు విధానపరంగా విమర్శించండి, కుల వ్యతిరేక అనే ముద్ర మాత్రం ఏమాకండి ఆయన మీద. ఒక నిమిషం ఆగండి, మెరుపుల మహేష్ దగ్గరికి వస్తాం. ఓకే, ఒక నిమిషం. కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు. కృష్ణాంజనేయులు ఒక్క మాట అండి. మేము సురేంద్ర నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు ఆయన ఇష్టం, ఆయన వ్యక్తిగతం, ఆయన ఓకే, నేను కాదనడం. నేను